ఇక యాళ్ళ కాగానే నాకంటే మొదలే తయారుగున్నారా మరి ఇక బస్తీ పాట పట్టుకొని తిరుగుతున్నాం కదా ఇక గట్లనే షేర్లింగంపల్లి నియోజకవర్గము కొండాపూర్ డివిజను మన ఈ ప్రేమ్ నగర్ బస్తీలోకి వచ్చిన మరి వీళ్ళ బస్తీలో కూడా బాధలు ఏమో ఉంటాయిగా మరి అవి ఏమేమి ఉన్నాయో ఒక పారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక పోదాము రా మరి లోపలికి నేను అడుగుతాను మరి ఇక బస్తీ పాట పట్టుకొని తిరుగుతున్నాం కదా ఇక గట్లనే షేర్లింగంపల్లి నియోజకవర్గము కొండాపూర్ డివిజను ఈ ప్రేమ్ నగర్ బస్తీలోకి వచ్చిన మరి వీళ్ళ బస్తీలో కూడా బాధలు షాన్నే ఉన్నాయట తక్లీఫ్లు పడుతున్నారట మరి వీళ్ళని ఒక పార అడిగి తెలుసుకుందామని వచ్చిన మరి ఇక వీళ్ళు ఏమేమి చెప్తారో వీళ్ళని అడుగుదాం చెప్పే ఇక ఏం పేరు నా పేరు శర్మ మా బస్సులో ప్రధానంగా రోడ్లది మా గల్లీ ప్రధానంగా రోడ్లది ప్రాబ్లం ఉంది నీళ్ళది ప్రాబ్లం ఉంది కరెంటుది ప్రాబ్లం ఉంది ఆ కరెంట్ అంటే స్ట్రీట్ లైట్లు వస్తలేవు ఎంతమంది వచ్చినా వస్తున్నాం ఇంకా తెల్లారు బాగా చేస్తామంటారు కానీ ఇప్పటిదాకా ఒక్కరు కూడా మళ్ళీ ఈ పని చేస్తున్నాం అనేది లేదు ఇక్కడ ఎవరు వస్తామంటున్నారు ఎవరు అందరు వస్తున్నారు నాయకులు అందరు వస్తున్నారు ఒకళ్ళ పేరు ఎందుకు అందరు నాయకులు వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అంతే లీడర్లు వస్తారు బరాబర్ వస్తున్నారు కానీ చూసేది ఇంకా రేపు పొద్దుగాలనే అయిపోయింది ఆ పండగ అయిపోగానే తెల్లారి మళ్ళీ చేస్తామంటారు ఒక్కళ్ళు దిక్కులేరు ఇప్పటిదాకా అయితే ఓట్లకు రాసుకుంటే వాళ్ళు వచ్చినా లేకుంటే ఈ రేషన్ కార్డు రాసుకుంటే వాళ్ళు వచ్చినా ఆ గల్లీలు ఇడిచి పెడతారు కానీ ఇక్కడ వరకే వస్తారు ఈ కమిటాల వరకే వస్తారు కోపిన్ కార్డులు ఉన్నాయి మేము పోయి తెచ్చుకునే అవి మేము పోయి మా గల్లీలో ఇట్లా ఉన్నాయి మా నెంబర్ ఇట్లా అని వస్తున్నాయి అందరికి తీసుకుంటే వాళ్ళకి వస్తాయి అట్లా ఏం లేదు చాలా మందికి కార్డు కూడా లేవు నాకు కార్డే లేదు రాలేదు మరి ఏం చేయాలి రాలేదు ముదాలే దొరికిండు చూసినావా కారెటే లేదంట మొత్తం మీద ఆడపోయి దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకు కారెట్ రాలేదంట మరి ఏంది అక్కడ మూతలు గట్ట తెరుచున్నాయేమే లేదు అవే డ్రైనేజీలు ఓపెన్ ఉన్నాయి డ్రైనేజ్ పట్టించుకుంటులేరు ఇంకోటి అది వాటర్ సప్లై లేదు మనకి ఇక్కడ ఆఫీస్పేటలో ఇంకోటి వచ్చి చూస్తుంటే వెళ్ళిపోతున్నారు లీడర్స్ బోరు స్ట్రీట్ లైట్లు మేము అమౌంట్ వేసుకొని స్ట్రీట్ లైట్ మేమే వేయించుకుంటున్నాం అది కూడా కార్బన్ వచ్చి వర్షానికి కార్బన్ వచ్చి దాన్ని బాగు చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు చాలా ప్రాబ్లం ఉంది మాది వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒకసారి మా ఇంకా రావాలి ఇంకా గల్లీలు చూస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు చూపి మరి ఇక చూసిండ్రా ఎట్లున్నాయో బస్తీలలో ఇక రోడ్లు అయితే ఇగో చూడండి ఎట్లున్నాయో అంటే పట్టణంలో రోడ్లు ఇట్లా కూడా ఉంటాయని ఇక ఈ బస్తీలో చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు ఇక తంబాలు చూడండి తంబాలకు లైట్లు కూడా ఒక్కొక్క లైట్ కాదు 4 లైట్లు ఉన్నాయి అంటే తంబాలకు లైట్లు కూడా పట్టణంలో ఇట్లా ఉంటాయని తెలిసిపోయింది ఇంకో ముచ్చట ఏంటంటే ఒక డ్రైనేజ్ మూత కానొస్తున్నారు చూడు మోరి మూత ముద్దుగా ఇక ఎవరైనా వడగలరాని ఇక వీళ్ళే చెక్కాసంటి వంకొచ్చి రాళ్ళు పెట్టిరంట చూడు ఎట్లున్నదో ఆడ గద అన్నట్టు ముచ్చట ఇంకా లోపలికి పోదాం పదుండ్రి మరి ఏమమ్మా మరి ఎక్కడ చూసినా ఇక చెత్త బాగా కానొస్తుంది మరి దోమలు కూడా బాగానే ఉన్నట్టు దోమల మందు కొడతలేరు దోమల మందు రావట్లేదండి ప్రతి ఫ్రైడే కడతామని మేము ఎన్నోసార్లు దరఖాస్తు చేసాము నా పేరు కృష్ణవేణి ఇక్కడ వనితా మహిళా మండలి ప్రెసిడెంట్ ని ఎన్నోసార్లు మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది కానీ ఇదిగో శుక్రవారం పంపిస్తానంటారు శుక్రవారం పంపించిన 3-4 గల్లీలు కొడతారు తర్వాత ముందు అయిపోయిందని పెట్రోల్ అయిపోయిందని ఏం చెప్తారు కానీ అంతే రారు అంటే నువ్వు ఆడోళ్ళకి పెద్ద మనిషి అని పైసలు అడుగుతారేమో పైసలు ఎందుకు అడుగుతారు వాటర్ గురించి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వాటర్ గురించి షురూ చేసినా మేము ఇక్కడ స్వచ్ఛందంగా ఏ నాయకులు రాలేదు ఏ లీడర్లు రాలేదు అంటే మర్చిపోయారేమో మరి అదే మేము ఓట్లకే ఉన్నాం జనం ఓట్లప్పుడే కానొస్తాం వాళ్ళకి మిగతా అప్పుడు పట్టణంలో ఓట్లు వస్తున్నాయి అందరు వస్తారు ఎందుకు వస్తారు ఇప్పుడు కనపడతాం మేము జనం అని ఇప్పుడు మేము ప్రజలమని తెలిసేది నాయకులకి ఇప్పుడే మంచిది ఇప్పుడు ఒక లీడర్ వచ్చిండి ఇడికి సరే నేనే లీడర్ అనుకో ఓట్లు అడుగుతున్నా ఏం చెప్తావు ఇప్పుడు ముందు మా సమస్యలు తీయండి మీకు ఓట్లు వేపిస్తాం మా సమస్యలు ఎవరు తీరుస్తాడో వాడికే ఓట్లు తీస్తా నేను గెలిచినాక తీరుస్తా అంట లేదు ముందు హామీ పత్రం రాసివ్వండి మాకు ముందు మీరు సైన్ చేసి హామీ పత్రం రాసివ్వండి మా ఓట్లన్నీ మీకే ఇస్తాం సరే ఎవరు పని చేస్తారో వాడికి ఇస్తాం అన్ని తీరుస్తా అని చెప్పి ఒక పేపర్ మీద రాసిస్తా తర్వాత మాట తప్పుతా ఏం చేస్తావు గల్లా బట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం మేము చేస్తాం మళ్ళీ ఇదే పబ్లిక్ తీసుకొచ్చి ఇక చూసిండ్రు కదా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా ఎవరన్నా ఓట్లని అడగనికి వస్తారు కదా వచ్చిన వాళ్ళ దగ్గర కాగితం రాపించుకుంటారంట ఇక గివి ఉన్నాయి మరి లేకపోతే నువ్వు గెలిచినాక వచ్చి అంటారుగా చాలా మంది ఇక లీడర్ చెప్పే ముచ్చట మనకు కొత్తగా ఏముంది అంత పాత ముచ్చటనే ఇక అయితే తీర్చకపోతే ఏమో చేస్తారంట ఇన్నర్గా గది అన్నట్టు ముచ్చట ఏమో మరి ఇగో ఈ లైన్ గిట్ట తోడిర్రు ఏమో కంకర్రాలు మీద తెలియదు మరి ఏంది ముచ్చట ఇది నీళ్ళ గురించి సార్ నీళ్ళ గురించి ధోనిస్ లేచిరు కదా మళ్ళీ మోరి పైపులు వేసుకురు అవి కూడా తేలుతున్నాయి నీళ్ళు ఇట్లా అవుతున్నాయి ఇంకా ముంగలికి పోతే ఇంకా గలీజ్ ఉన్నది
ఇంకా గలీజ్ ఉన్నాయి. ఇంకా గలీజు తాగే నీళ్ళు లేవు, ఒక వాడుకునే నీళ్ళు లేవు, మాకు ఏ నీళ్ళు లేవు. రోడ్డు కూడా అట్లనే దేనిది లేదు, ఏది లేదు, ఏది లేదు. మరి నీళ్ళ తక్లీఫ్ అయితే లేదు. అవుతుంది, ఆడొక బింది ఈడొక బిందె తెచ్చుకుంటున్నాం. బోల్రు నెలలో ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తున్నాయి అట. ఎవరన్నారు? ఎవరు ఏ లేవు. అయిందండి, ప్రోగ్రామ్ అయితే అయింది, ఇంకా మాకైతే ఏమి లేవు. 2015 ఏప్రిల్ 16న ఈ కమిటీ హాల్లోనే VDS స్కీమ్ కింద వాటర్ బోర్డు వాళ్ళు వచ్చి మంజీరా కలెక్షన్స్ ఇస్తామని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అయింది, అయితేనాక మళ్ళీ చల్లగా అయిపోయింది. మీటింగులు కాదు నేను అనేది. అప్లికేషన్స్ తీసుకున్నారు, పైప్ లేదు, ఏం లేదు. ఇక్కడ మొత్తం మీద 3500 అప్లికేషన్లు ఇచ్చారు, కొత్తయే గానీ పాతయే గానీ చేస్తామని చెప్పి. దానికి దాదాపుగా వాళ్ళకి 42 లక్షల దాకా వచ్చినాయి. కానీ పని చేయట్లేదు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, నీళ్ళకి ఎక్కడికి పోవాలి? బోర్లు నేను అదే అంటున్నా. మరి ఇప్పుడు పెద్ద సార్ అంటున్నాడు కదా, ఇంటింటికి నల్ల నీళ్ళు పోస్తా, ఒక్క సుక్క నీళ్ళ కోసం కూడా ఎదురు చూడద్దు అని అంటున్నాడు. చూడద్దు, హైటెక్ దగ్గర ఉన్నాం మేము, కానీ మా బతుకులేంటో తెలుసా? రోజు ప్రతిదీ ఎత్తుకోవాలి. నేను గదే అనుకుంటున్నా. వచ్చే తోలో పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, మరి ఏం రాయి లోపల కోసం గిట్లుంది అనుకుంటున్నా. మేము దాదాపు ఇక్కడ 50% మాత్రం అసలు తినడానికి కూడా ఇబ్బంది పడే మనుషులు ఉన్నారు. 80% ఉన్నారు. ఏది మామూలుగా రోజువారు తినేవాళ్ళు, తినని వాళ్ళు 50% ఉన్నారు. పెద్ద పెద్ద బొమ్మలు కట్టుకున్నాడు కదా సారు, మరి అది నిజంగా అది ఉట్టిదేనా? ఇక్కడైతే నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. నీళ్ళకి ఇప్పుడు ఎండాకాలము చూడాలి, గల్లీకి వచ్చి ప్రజల సమస్యలు తెలిస్తే బొమ్మలను చూడగానే నేను అనుకున్నా పబ్లిక్ గల్లీలకు వచ్చి పబ్లిక్ ని చూడాలి. ఫస్ట్ బొమ్మలు పెట్టుకునేది కదా, పబ్లిక్ ని చూసిన తర్వాత పబ్లిక్ ఎట్లున్నారు, వాళ్ళ డెవలప్ ఏముంది, గల్లీలు డెవలప్ ఉందా లేదా అని చూసి ఎంత సమస్యలు ఉన్నాయి అని చూసుకోవాలి. వాళ్ళు చాలా ఇన్ని సంవత్సరాల్లో బస్తీకి అధికారులు వచ్చింది. మొన్న స్వచ్ఛ హైదరాబాద్ టైంలోనే మా బస్తీకి మేము మరి స్వచ్ఛ హైదరాబాద్ చేసినాక కూడా గిట్ల అందుకుంది. శాంక్షన్ అయినా అన్నారు, మరి ఏ శాంక్షన్ అయినా మాకు చెత్త తీసుకొని పోయే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వస్తున్నారు? చెత్త ఎక్కడిదక్కడే అట్లనే ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్ కోసం వారం రోజు తిరిగినాం మేము. ఇక దాని తర్వాత సాక్షి చేస్తా అన్నారు, నల్ల నీళ్ళ సాక్షి చేస్తా అన్నారు. ఇక ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకుంటే వాళ్ళు లేరు. ఇక ప్రతి ఒక్క దానికి మేము ఎంత అప్లికేషన్ పెట్టాలి, ఎంత ఎవరు వస్తలేరు, ఎవరు సఫాయి వాళ్ళు లేరు, ఎవరు లేరు. మందులు కొట్టడం కానీ వస్తారు, వారంకి ఒకసారి వస్తామని అంటారు. ఆడ ఈడ ఒక 2 గల్లీలు తిరుగుతున్నారు, మళ్ళీ చక్కగా వెళ్ళిపోతున్నారు. ఎన్ని అప్లికేషన్ పెట్టాలి మేము, మాకే సాల్ అయిపోయింది. అంతేనా? చేతులు అరిగిపోతున్నాయి. ఏమో మరి బస్సు కూడా మర్చిపోయినట్టు వీళ్ళు. ఓట్లప్పుడు తప్ప జనాలు అని గుర్తించేది మేము ఓటు తీసుకోవాలి. వాళ్ళు ఓటు తీసుకొని కూడా మళ్ళీ చక్కగా పని చేయకుండా ఉంటే వాళ్ళు మా బస్తీలో పని కాలు పెట్టదు. ఎవరైతే కూడా, ఏ పార్టీ వాళ్ళైతే కూడా. ఇప్పుడు వస్తారు చూడు ఓట్లు వస్తారు, కాలు మొక్తారు. అప్పుడైతే కాలు మొక్తారు. ఇక అది అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. అది ప్రభుత్వం ఎవరెవరు చూస్తున్నారు, ఎవరు చూస్తలేరు. ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలు గవర్నమెంట్ మంచిగా ప్రకటిస్తుంది. అన్ని పెద్ద ఆయన చూసుకోవాలంటే చూసుకోలేడు కదా. సావు అయిపోయిందంటే ఒక బోర్ లేదు ఈ బస్తీలో. ఎక్కడైనా నీళ్ళు తీసుకొని రావాలంటే వేరే వాళ్ళ ఇంట్లో పోయి తీసుకొని రావాలవుతుంది. అంత అద్భుతం ఉంది పరిస్థితి. ఇక ఇంటింటికి నల్ల నీళ్ళు అని పెద్దసారి పెద్ద బోర్లు చూసినాం కదా, మరి ఇక దాని మీద అడిగితే అంటున్నది ఏమో నీళ్ళే గతిలేవు, మాకు నీళ్ళు లేవు, సఫాయిలు కూడా వస్తూనే లేరు. మరి ఇక గిట్లున్నది, మాకు తక్కువ చాలా ఉన్నది. మరి పట్టణంలో హైటెక్ సిటీ పక్కపోటి ఉన్నాం మేము. ఏదో అప్పుడు చంద్రాల సార్ కట్టిన అన్నాడు కదా పెద్దది హైటెక్ సిటీ, దాని పక్కపోటి ఉన్నాం మేము. అయినా కూడా మాకు నీళ్ళు అంత లేవు మరి అని అంటున్నారు. మరి దీన్ని కూడా చూడాలి సారు. దీన్ని పట్టణం అంటారు, ఊరు కాదు. ఇది జర చూస్తే బాగుంటుంది.